గన్ దచగన్ ఎంత 1 లీటర్. చా సింగిల్ ఏంటా సిరాకైనా డబల్ వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్కి బిల్ రాయ్. నువ్వు 2 వేసావు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు, తీసేయచ్చు కదా అది. అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం? బాబాయ్ హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలగిరా. సరిగ్గా చూడు. ఎంత అని చెప్పు. 15 రూపాయలా? నీ ఆటో కంటే మీటర్ ఫాస్ట్ ఉందిరా. ఇదిగో. ఏంటి 5 రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా 10 ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? 15. అంటే ఎంత అన్నట్టు? 15. ఆటో పడుకుంటే ఎలా కనబడుతున్నాను రా? 5 రూపాయలు అయితే 15 రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉన్నేస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్. కుమారి సార్. ఎవడా కుమారి? డబ్బులు ఉంది సార్. తుమ్ము ఎలా కుమారి తుమ్ము ఎలా ఆటో ఎలా ఎత్తానా? ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ బెటా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకున్నాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 9848012888. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహ్యా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదా इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवाह ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ఆటో వాలా జిహాద్. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక 70 అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి వెళ్ళిపోతాయి. అలా అనకు, నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. Are you Mr. Auto Srinivas? Yeah, with girlfriend. Oh, with girlfriend. Itivu. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత ఇచ్చాడా? హలో ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం. Dawood Ibrahim. ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతితిహ్యా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. Osama bin Laden. ఆడు నల్గొండ క్రాస్ రోడ్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? కాబూల్ సద్దాం హుస్సేన్ ఉదా. Saddam Hussein. ఈడు చేదరఘాట్ లో మటన్ కొడుతుంటాడు. మనకు ప్రైజ్ తాజ్ మహల్. సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? Come on, arrest him. బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం ఉండటం ఖాయం రై. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? Hey, shut up.
కాదే అవి గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. ఏ స్టేషన్ పిలిచేద్దామన్నా సీను ఇక లేను. మంచి పని అయింది. ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్ దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటారా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదు చెక్క బట్టి చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. ఏమయ్యా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లరించుకోమంటాడంటే? చారే గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? టీ తీసుకో. ఏదో వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎతవాని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? 1000 పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తీసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా, సన్నాసి, దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు?
48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకి వర్షం వస్తుందని చెప్పావు కదరా ఎక్కడ ఓ, నువ్వా బాబు ప్రేమ విత్తనం పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళాం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా ఎవరు వర్షమా పెళ్ళామా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం వర్షం సంగతి చెప్పా వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్ ఇక్కడ ఏం చేస్తావు పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాడ్ మ్యాక్స్ బాబు కొత్త కొత్త దుడ్లు వెతికి పెరిగి తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా ఫోన్ పెట్టా ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేస్తారు. ఫ్యాన్స్ అట్ అయితే మనకు బ్యాడ్ అన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? యా మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? నోర్మోయ్ ఓ. కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రా అంది. అక్కర్లేదండి ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలకుంటే పోనీ మీరు వేసి చూడండి. బాటిల్